ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము నవంబరు 10 శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను ఆశీర్వదించి బలపరచునుగాక. మీ కుటుంబములలో సమాధానమును, రక్షణ ఆనందమును కలిగించునుగాక. మీ చేతి పనులను, మీ పాడి పశువులను, మీ యొక్క వ్యవసాయమును, మీ కుటుంబమును, మీరు చేస్తున్న ప్రతి పనిని ప్రభువు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? శారీరకముగా ఆరోగ్యముగా ఉన్నారా? దినములు బహు చెడ్డగా ఉన్నాయి. వాతావరణం కలుషితమవుతుంది. అనేక మంది ఆరోగ్యాలు షుగరు, బీపీ, థైరాయిడు, నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, జ్వరాలు, ఇలాగా ఏవేవో బలహీనతల చేత అనారోగ్యం పాలవుతున్నారు. ప్రభువు రాకడ వరకు మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్త సుమ. అన్నిటికన్నా ముఖ్యముగా మీ ఆత్మీయ జీవితం జాగ్రత్త. రక్షింపబడకపోతే ఆలస్యము చేయకుండా, వాయిదా వేయకుండా రక్షణ పొందండి. ప్రభువు దినము ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడ కూడా తెలియదు. అందుకనే రక్షింపబడి సిద్ధపడి ఉండడం మనకు మేలు. రక్షింపబడిన బిడ్డలు నేనెప్పుడో రక్షించబడ్డాను అని అనుకోకుండా ప్రతిదినము పౌలుగారు చెప్పినట్లు రక్షింపబడుతూ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం ఆశీర్వాదకరం. దేవుని పిల్లలుగా లోకములో ఉన్నాం. లోకం మాలిన్యముతో ఉంది. ఈ మాలిన్యం మనకంటకోకుండా ప్రభువు ఉచితముగా తన రక్తము చేత అనుగ్రహించిన పరిశుద్ధతను మాట యందు గాని, చూపు యందు గాని, ఆలోచన యందు గాని, నడవడిక యందు గాని అపవిత్రము కాకుండానట్లు కాపాడుకొనుటకై మనము దేవుని వాక్యమును దినదినము వింటూ భయభక్తులు కలిగి సాగిపోవాలి. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యము నుండి వాక్యమును మనం చదువుకొని వాక్యమును విందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 11వ చరణం. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపా వాత్సల్యమును బట్టి ప్రతిదినం మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. ఈ ఉదయకాలము వేళ మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం వింటుండగా మా హృదయాలను తెరవండి. విధేయతను నేర్పించండి. మేము బలహీనులం ప్రభువా, బలపరచండి. మా అవిధేయతను క్షమించండి. వాక్యం వింటున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించి వారికున్న సమస్త ఈవులలో శ్రేష్టతను పొందుకొనున్నట్లుగా వారిని సిద్ధపరచండి. కుటుంబాలలో ఉన్న చింతను తొలగించండి.
మీ రాకడ కొరకై ప్రతి బిడ్డను సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకొనిన లేఖనములో దావీదు భక్తుడు నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము అంటూ నీ మార్గమును నాకు బోధించుము అని అడుగుతున్నాడు. దేవుని మార్గం ఎలాంటిది? దేవుని మార్గములో మనము నడిస్తే మనకెంత ఆశీర్వాదం ఉంది అనేది మనకు అర్థమవ్వాలి. నేటి దినములలో మనుష్యుడు తనకు నచ్చిన మార్గాన్ని నడుస్తున్నాడు. తన మార్గము తనకు తిన్నదిగాను యథార్థమైనదిగాను కనపడుతుంది గాని తుదకు అది మరణమునకు దారితీయును అని సొలొమోను మహారాజు సామెతల గ్రంథమునందు సెలవిచ్చాడు. మన మార్గాలు చూడడానికి చాలా చక్కగా ఉంటాయి. నడిచే మనకు అవి చాలా యథార్థముగా ఉంటాయి. అయితే వాటి యొక్క ముగింపు మరణమే. దేవుని పిల్లలుగా మన సొంత మార్గములు కాదు గాని దేవుని మార్గములో మనము నడిపించబడాలి. ప్రభువు మార్గం మనకు తెలియాలి. అయితే ప్రభువు మార్గం తెలియాలి అంటే మనము దేవుని దగ్గరనే తెలుసుకోవాలి. గనుక ఆయన మార్గం ఎలాంటిదో అది ఎవరికి అర్థమవుతుందో వాక్యము చూడండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిననుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు త్రొట్టిల్లుదురు. ఈ లేఖనములో ఎంతో అమూల్యమైనటువంటి వర్తమానం దాగి ఉంది. జ్ఞానులు అనబడుతున్నవారు, బుద్ధిమంతులు అనబడుతున్నవారు, నీతిమంతులు అనబడుతున్నవారు, 3 విధములైనటువంటి వారిని గురించి ఈ వచనమునందు ప్రభువు సెలవిచ్చాడు. జ్ఞానులు ఈ సంగతులు వివేచిస్తారని, బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారని, నీతిమంతులు దేవుని మార్గమును అనుసరించి నడుస్తారని శ్రేష్టమైనటువంటి విషయాలు బోధించబడ్డాయి. యెహోవా మార్గములు ఎలాంటివి అంటే అవి చక్కనివి. అవి మనలను నిత్య జీవానికి నడిపిస్తాయి. మనలను పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి నడిపిస్తాయి. ఫలింపుగలిగిన జీవితములోనికి నడిపిస్తాయి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు గనక ఆయన మార్గములు కూడా నీతిమత్వమైనవే. అందుకనే నీతిమంతులు దానిలో నడుస్తారు అని లేఖనం బోధిస్తుంది. దేవుని మార్గములు గ్రహించాలి అంటే బుద్ధి అనేది మనకు అవసరం. బుద్ధి లేనప్పుడు దేవుని మార్గాలు మనకు అర్థము కావు. నేటి దినములలో అనేక మంది బుద్ధిహీనులై ప్రవర్తిస్తున్నారు, బుద్ధిహీనముగా నడుస్తున్నారు, బుద్ధిహీనముగా మాట్లాడుతున్నారు. బుద్ధిహీనుడు అంటే ఎలాగుంటాడు? తండ్రిని విడిచి, కుటుంబాన్ని విడిచి, ఆస్తిని పట్టుకుని దూరదేశము వెళ్ళి దుర్వ్యాపారము చేసి సర్వాన్ని పోగొట్టుకొని భ్రష్టుడైన చిన్న కుమారుడిలాగా ఉంటాడు. అప్పుడు ఆ కుర్రవాడికి బుద్ధి వచ్చినట్లుగా లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం చూస్తాం. అనగా అతడు బుద్ధిహీనుడు, సర్వము పోయే వరకు కూడా బుద్ధి రాల. ఒక సామెత ఉంది కదూ, క్షవరమైతేనే గాని వివరము రాదు అని. కొందరికి క్షవరం అయిపోయినా వివరము రాదు, వాళ్ళ బ్రతుకు అంతే. దేవుని పిల్లలుగా మన జీవితములో కూడా ఎన్నో దెబ్బలు దేవుడు కొడితే గాని బుద్ధి రాదు.
ఆ దెబ్బలు కొట్టకముందే దేవుడు నిన్ను హెచ్చరించినా, దేవుడు నీతో మాట్లాడినా లోబడకోకుండా తిరుగుబాటు చేయువానిగా ప్రవర్తించాం. దేవుని వాక్యమును బట్టి ఎప్పుడు మనకి బుద్ధొస్తుంది అంటే సర్వాన్ని కోల్పోయి అందరి చేత ఛేదరించబడి ఇక చివరికి ఏ దిక్కు లేక చావే దిక్కన్నప్పుడు అప్పుడు మనకి బుద్ధొస్తుంది. ప్రియ దేవుని బిడలారా, వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడే, వాక్యం మనకు దగ్గరగా ఉన్నప్పుడే బుద్ధిని కలిగిన వారమై దేవుని వైపు తిరుగుట అది మనకు ఆశీర్వాదకరం. అలాగునే బుద్ధిహీనులు ఎలాగుంటారు అంటే తాను చేసిన కార్యముల కొరకై గర్వపడేవారు బుద్ధిహీనులు. బబులోను దేశమునందు నెబుకద్నెజర్ తన పట్టణ వైభవాలు చూసి, ఇవన్నీ కూడా నా నామ ఘనత కొరకు నేను కట్టుకున్నవే గదా అని గర్వపు మాటలు మాట్లాడాడు. మరుక్షణమే ఆ దేశపు ప్రజలు అతనిని ఒక పశువును తరిమినట్లుగా అడవిలోనికి తరిమితే 7 సంవత్సరములు అడవిలో పశువు వలె గడ్డిని మేసినప్పుడు తనకు బుద్ధి కలిగినట్లుగా దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 36వ వచనం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడలారా, మన ఆత్మీయ జీవితములో దేవుని మార్గములు శ్రేష్టమైనవి, అవి చక్కనివి. వాటిని తెలుసుకోవడానికి జ్ఞానము, బుద్ధి మనకు చాలా అవసరం. కనుక దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మన ఆత్మీయ జీవితములో ప్రభు యొక్క మార్గములను తెలుసుకొని వాటిని అనుసరించి నిత్య నరకము నుండి తప్పించబడి నిత్య జీవమై ఉన్న పరలోకమును చేరడానికి మనము సిద్ధపడాలి. దేవుని వాక్యము, దేవుని మార్గములు ఎలాంటివో మనకు చక్కగా తేటపరుస్తూ ఉంది. ఆ వాక్యమును వింటే దేవుని మార్గములు మనకు అర్థమవుతాయి. గనుక దేవుని పిల్లలుగా నిత్యము దేవుని వాక్యం వింటూ ఆయన వాక్యములు ఎదుగుతూ ప్రభువు రాకడ కొరకై సిద్ధపడదాం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని అద్వితీయమైన ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకు సదా తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్.